క్యూ లైన్ బారికేడింగ్ కంట్రోల్ చేసే సాధారణ కాంట్రాక్ట్ కార్మికుడు. తన వృత్తిలో నిబద్ధతతో పనిచేసినందుకు అనేక పదోన్నతులు. ఇంతలోనే కాలం కాటువేసిందా? ఈర్ష్యాద్వేషాలు చుట్టుముట్టాయా? అసలేం జరిగింది? ఎందుకు ఇంతలా గత 2 ఏళ్లుగా అనేక విమర్శలు? రాజకీయ ఒత్తిడా? తోటి ఉద్యోగుల అసూయ? తన నిజాయితీయే తనకు శాపమా? అంకిత భావంతో కష్టపడి పనిచేస్తే అబాస్పాలు చేస్తారా? ఒక దేవాదాయ కార్యనిర్వాహక అధికారి ఆవేదన. అసలేం జరిగింది? ఎవరు ఈ దేవాదాయ కార్యనిర్వాహక అధికారి? నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది మన బ్యాక్ టు బ్యాక్ న్యూస్ ఛానల్. ఇరవై 27 ఏళ్ల కిందట క్యూ లైన్ బారికేడింగ్ కంట్రోలింగ్ చేయడానికి కాంట్రాక్ట్ కార్మికుడిగా చేరి తన వృత్తిలో నిబద్ధత చూపిస్తూ నేడు ఈవో స్థాయికి చేరి గత కొంతకాలంగా పలు రకాల విమర్శలు ఎదుర్కొంటున్న ఎర్నిమాంబ దేవాలయం ఈవో డివిఎస్ సురేష్ బాబా నేడు తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టే దిశగా ఈరోజు మీడియాతో మాట్లాడారు. ఒక కాంట్రాక్ట్ కార్మికుడిగా చేరి హిందూ మతం పట్ల విశ్వాసంతో, వృత్తి పట్ల అంకిత భావంతో కష్టపడి పనిచేసి ఈ స్థాయికి చేరుకున్నానని, ఈ క్రమంలో నాపై గిట్టని వారు ఎన్నో రకాలుగా కుట్రలు చేసి నాపై నిందలు మోపారు అన్నారు. దేవాదాయ ఉన్నత అధికారులు ఎంక్వైరీ కమిషన్ వేసి విచారణ చేపట్టిన నిందలు మోపిన వారు ఇంతవరకు ఎటువంటి ఆధారాలు సమర్పించలేకపోయారని తెలిపారు. అదేవిధంగా తనపై తప్పుడు ప్రచారాలు చేస్తూ తనను ఆబాష్పాలు చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని, ఇది తనకు ఎంతో మానసిక క్షోభకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తూ మరికొద్ది రోజుల్లో దేవాదాయ ఉన్నత అధికారులు మీడియా ద్వారా వాస్తవాలు తెలియజేస్తారని, తనపై నిందారోపణలు చేసిన వారిని చట్టపరంగా శిక్షించే విధంగా చర్యలు చేపడతానని తెలిపారు. ఎవరికైనా ఎటువంటి అనుమానాలు ఉన్నా నేరుగా తనతో మాట్లాడి వాళ్లకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకోవాల్సిందిగా కోరారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేసింది మన బ్యాక్ టు బ్యాక్ న్యూస్ ఛానల్. నమో ఎర్నిమాంబాయ నమః. నేను డివిఎస్ సురేష్ బాబా గ్రేడ్ 1 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా శ్రీ ఎర్నిమాంబ అమ్మవారి దేవస్థానంలో కార్యనిర్వహణాధికారిగా గత 2020 నుంచి కూడా అక్కడ పనిచేస్తున్నానండి. గత కొన్ని నెలల నుంచి శ్రీ ఎర్నిమాంబ అమ్మవారి దేవాలయంపై నాపై పర్సనల్గా కొన్ని పత్రికల్లో అవాస్తవంగా కొన్ని ప్రచురణలు జరుగుతున్నవి. ఈ ప్రచురణలో ఉన్న నా సర్వీసు మ్యాటర్ గురించి ప్రస్తావిస్తున్నారు. నా సర్వీస్ మ్యాటర్ అంతా కూడా చాలా క్లారిటీగా ఉన్నది. దేవాదాయ శాఖకి రూల్స్కి అనుగుణంగానే నాకు ఏ ఉత్తర్వులైనా సరే మా పై అధికారులు ఇవ్వడం జరిగిందండి. ఆ ఉత్తర్వుల ప్రకారంగానే నేను ప్రమోషన్ కానీ నా యొక్క జీతం కానీ నేను తీసుకుంటూ ఉన్నాను. ఇందులో ఏ విధమైన తేడాలు ఉన్నా కూడా నాపై మా పై అధికారులు మొన్న వచ్చిన కథనాలపై ఎంక్వైరీ కూడా బహిరంగ విచారణ చేయించారు. దానిపై ఆ ఆధారాలను బట్టి, ఆ ఎంక్వైరీ రిపోర్ట్ని బట్టి నేను ఏదైనా తప్పు చేసి ఉన్నా, నా సర్వీసులు ఏదైనా తేడా ఉన్నా కూడా నాపై మా పై అధికారులు చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. తర్వాత ఈ ఎర్నిమాంబ అమ్మవారి దేవాలయానికి నేను వచ్చిన తర్వాత అనేక రకాల అవకతవకలు, అనేక రకాల అక్రమాలు జరిగినాయని అందరూ కూడా ఇందులో ఈ ఒక పత్రికలో విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి.
నేను వచ్చేటప్పటికి 2022 సంవత్సరానికి ఈ దేవాలయం ఆదాయం 80 లక్షలుగా ఉండేది, సంవత్సర ఆదాయం. ఇప్పుడు 3 కోట్ల దగ్గర దగ్గర ఆ అమ్మవారి ఆదాయం గణనీయంగా పెంచట్లో నా వంతు కృషి నేను చేశానని నేను గర్వంగా చెప్పుకుంటున్నానండి. అంతేగాని అక్కడ ఏ విధమైన అక్రమాలు కానీ అన్యాయాలు కానీ ఏమీ జరగట్లేదు. ఈ పత్రికలో వచ్చినవి కూడా మా అధికారులు ఎంక్వైరీలో వారి దగ్గర ఉన్న ఆధారాలు కూడా అన్ని అడిగి ఆధారాలు కూడా తీసుకొని నా రికార్డులు కానీ నా యొక్క సర్వీస్ రికార్డులు కానీ అన్నీ కూడా పరిశీలన చేసి దాని మీద మా ఇన్స్పెక్టర్ గారు మా ఏసీ గారికి ఒక నివేదిక సమర్పిస్తున్నారు. దానిపై వారు పర్యవేక్షణ చేసి విచారణ చేసి నేను ఏదైనా తప్పులు కానీ ఏమైనా చేస్తుంటే వాళ్ళు అధికారికంగా నా మీద ఏ విధమైన చర్య తీసుకోవడానికి కూడా వెనుకాడరని ఈ పత్రిక ముఖంగా తెలియజేసుకుంటున్నానండి. 10 నెలలు తాత్కాలిక అనేది పూర్తయిపోయిన తర్వాత మిమ్మల్ని విజిలెన్స్ తొలగించారు అని ఒక అభియోగం అనేది ఉంది. ఓకేనండి. ఆ తర్వాత 2002 నుంచి 2004 వరకు మీరు ఏ దేవాలయంలో సర్వీస్ లో లేదని ఏ సర్వీస్ బుక్ లో కూడా ఎక్కడ లేదు అని ఒక అభియోగం అనేది ఉంది. ఓకే అండి. సార్, ఇప్పుడు నాకు శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్లో 10 నెలల కాల పరిమితికి మొదటి ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు ఈ కమిషనర్ గారి ద్వారా. ఆ తర్వాత కనకమహాలక్ష్మి టెంపుల్ నుంచి సత్యనారాయణ స్వామి టెంపుల్ సెపరేట్ అవడం కారణంగా 2022 నవంబర్లో కమిషనర్ గారి పది నుంచి ఆ దేవాలయం అడ్మినిస్ట్రేషన్ అనేది డిప్యూటీ కమిషనర్ గారికి వచ్చిందండి. డిప్యూటీ కమిషనర్ గారికి వచ్చినప్పుడు అప్పుడున్న ఈఓ గారు నేను అక్కడ ఈ వ్యక్తి అవసరమని తదుపరి 11 నెలలకి నాకు ఇతన్ని పర్మిషన్ ఇమ్మని ఒక రిపోర్ట్ రాయడం జరిగింది. దాని మీద 3-man కమిటీలో 2003 వరకు ఒక ఉత్తర్వులు, 2003 నుంచి 2004 వరకు ఒక ఉత్తర్వులు, 2004 నుంచి కంటిన్యూషన్ చేయమని ఒక ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. ఇదంతా కూడా ఆ దేవాలయంలో ఒకే గుమస్థానైనా నేను ఒక్కనే ఉన్నాను కాబట్టి నన్ను కంటిన్యూ చేయమని అడగడం జరిగింది. దాని మీద ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. 2025లో నాకు 3వ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అన్నమాట. పనిచేయడానికి 2004లో ఒక సిఫార్సు అనేది మాత్రమే వచ్చింది. దానికి 2004లోనే వాళ్ళు 11 నెలలు తాత్కాలిక కమిషనర్ మీకు ఇచ్చారు. 3 ఆర్డర్లు ఇచ్చారండి. 3 ఆర్డర్లు ఇచ్చారు. ఆ 3 ఆర్డర్లు కూడా మీకు ఇస్తాను. మీరు అవన్నీ కూడా పరిశీలన చేయండి. ఆర్డర్లో ఏ తేదీ నుంచి 11 నెలల కాలానికి అనేది తెలియపరచలేదు అని చెప్పేసి రిపోర్ట్ రాసిన తేదీ నుండి ఫర్దర్ పీరియడ్ కంటిన్యూషన్ చేసుకోమని ఒక ఉత్తర్వు, ఆ పీరియడ్ నుంచి 1/12/2023 దాకా అని ఒక ఉత్తర్వు, 1/12/2004 వరకు అని ఒక ఉత్తర్వు, అలాగా 3 ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. 2004 నుంచి 15/1/2005 మధ్యకాలం 3 కాలం పాటు మీరు ఆలయ సేవలో లేరు అని లేరనేది మీరు సత్యనారాయణ స్వామి టెంపుల్ ఆలయ రికార్డు తప్పిపుచ్చడానికే 2011 నెలలోనే అమల్లోకి వచ్చే విధంగా ఆర్సీ నెంబర్ అనేది మీరు ఇది నా చేతిలో ఉత్తర్వులు కాదు, పై అధికారులు ఇచ్చిన ఉత్తర్వులు. నేను ఆ కాలంలో అక్కడ పని చేశానా ఏం చేశానది సత్యనారాయణ స్వామి టెంపుల్ రికార్డులు మీకు తెలియజేస్తాయండి. నా యొక్క ప్రమోషన్కి సీనియారిటీ లిస్టులో నేను అదర్ దాన్ పేరెంట్ ఇన్స్టిట్యూషన్ అని, బ్యాన్ పీరియడ్ అని ఇవన్నీ కూడా అప్పటి డిప్యూటీ కమిషనర్ రాయడం జరిగిందండి. యాక్చువల్గా మా డిపార్ట్మెంట్లో ఒక సీనియారిటీ లిస్టు పంపించేటప్పుడు ఆ సీనియారిటీ లిస్టు అందులో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా సర్క్యులేట్ చేయడం జరగాలి. సర్క్యులేట్ చేసిన దాని మీద వివరణ తీసుకోవాలి. వివరణ తీసుకున్న తర్వాత దాన్ని కమిషనర్ గారి దగ్గరికి పంపించి తుది ఉత్తర్వులు తీసుకోవడం జరుగుతుందండి. అది జరగకుండా ఏకపక్షంగా నేనే ఆ అభ్యర్థిని కూడా పట్టించుకోకుండా అప్పుడు రాయడం జరిగింది. అది ఈ పత్రికా ముఖంగా తెలియజేయండి ఏమనగా, ఈ వార్తలు ఈ మధ్యన నా మీద వచ్చినాయి కానీ ఎన్నమాంబ దేవాలయం మీద వచ్చిన వార్తలన్నీ కూడా అవాస్తవాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నానండి. ఎందుకంటే నేను అక్కడికి వచ్చిన తర్వాత గణనీయంగా ఆదాయం పెంచడంలో నేను ఎంతో కృషి చేయడం జరిగింది. తర్వాత ఈ వచ్చిన ఆరోపణల మీద విచారణ కమిటీ ముందు ఏ విధమైన
ఫిజికల్ కంప్లైంట్ కూడా ఇవ్వడానికి వాళ్ళు ఇవ్వలేకపోయారు. వారంతా కూడా ఎంక్వైరీలో ఇవన్నీ కూడా మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టే మేము ఏదో మాట్లాడాం తప్ప మీ మీద మేమేం ఆరోపణలు చేయలేదు అనే పరిస్థితిలో మాట్లాడడం జరిగింది. అది కూడా ఎంక్వైరీలో వీడియో రికార్డింగ్ కూడా చేశారు. ఆ వీడియో రికార్డింగ్ లో కూడా ఈ వాస్తవాలు, మేము చెప్పిన వాస్తవాలన్నీ కూడా కరెక్ట్ అని వాళ్ళు నమ్మడం జరిగింది. నమ్మి కూడా అందులో మాకు విచారణాధికారికి తెలియజేయడం జరిగిందండి. ఆ రోజు శ్రీ ఎన్నిమాంబ అమ్మవారి భక్తులకు మరియు గ్రామ ప్రజలు అందరికీ కూడా నేను తెలియజేయనది ఏమనగా, ఈ మధ్య కాలంలో ఈ పేపర్లో వచ్చే అవాస్తవాలన్నీ కూడా అవాస్తవాలుగా కొన్ని ప్రచురణ చేస్తున్నారు. ఇవేవి కూడా భక్తులు కానీ గ్రామ ప్రజలు కూడా ఎవరు నమ్మవద్దని, మీ దగ్గర ఏదైనా కూడా ఈ ఆలయం గురించి ఏదైనా ఫిర్యాదులు ఉన్నా ఏమన్నా కూడా డైరెక్ట్ గా నాకే మీకు తెలియజేసిన ఎడల ఆలయం దగ్గరే మీరు ఏదైతే ఫిర్యాదు చేశారో అది మీ సమక్షంలోనే నేను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నానండి. ఇవి కూడా ఈ పేపర్లో వచ్చిన తర్వాత మా అధికారులు ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ ఎంక్వైరీ తుది నివేదిక అయిపోయిన తర్వాత ఎవరైతే నా మీద అవాస్తవాలు ప్రచారం చేశారో వారందరికీ కూడా లీగల్ గా నేను యాక్షన్ తీసుకోవడానికి కానీ పరువు నష్టం దావా వేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానండి. మా డిపార్ట్మెంట్ విచారణ అయిన వెంటనే నేను ఈ చర్యలు తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. శ్రీ ఎన్నిమాంబ అమ్మవారి భక్తులకు మరియు అచ్చంపేట జ్ఞానాపురం గ్రామస్తులకు డివిఎస్ సురేష్ బాబా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన శ్రీ ఎన్నిమాంబ అమ్మవారి దేవస్థానంలో కార్యనిర్వహణాధికారిగా నేను పనిచేస్తున్నానండి. గత కొద్ది రోజులుగా కొన్ని పత్రికలలో నాపై వచ్చిన ఆరోపణలన్నీ కూడా అవాస్తవాలుగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నానండి. ఇందుపై మా ఉన్నతాధికారులు విచారణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. విచారణ కూడా ఈ పత్రికల ప్రతినిధుల సమక్షంలోనే జరిగిందండి. దీని మీద మా అధికారులందరూ కూడా ఆ ఎంక్వైరీ రిపోర్ట్ని పరిశీలన చేసి అది కూడా పత్రికల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. నాపై వచ్చిన ఆరోపణలపై భక్తులు కానీ పుర ప్రజలు కానీ ఎవరు కూడా నమ్మవద్దండి. దీని మీద ఈ ఎంక్వైరీ అయిన తర్వాత వాస్తవాలన్నీ కూడా మీ మీడియా ద్వారా కూడా ప్రజలకు భక్తులకు కూడా తెలియజేస్తామండి. ఈ దేవాలయం ఎంతో కూడా పవిత్రమైనది. ఈ అమ్మవారి మహిమ చాలా విశేషంగా భక్తులందరికీ కూడా విశేష ఆశీర్వచనాలు ఇస్తున్నారు అమ్మవారు. ఈ అమ్మవారు భక్తులందరూ కూడా ఈ అవాస్తవాలను కూడా ఎవరు నమ్మవద్దండి అని అందరినీ కూడా నేను వేడుకుంటున్నాను. శ్రీ ఎన్నిమాంబ అమ్మవారి దేవాలయంలో భక్తులకు ఏ అసౌకర్యం జరిగినా, అక్కడ ఏ విధమైన వివాదాలు జరిగినా, లోటుపాట్లు జరిగినా కూడా నాకు ప్రత్యక్షంగా తెలియజేయచ్చండి. లేని పక్షంలో దేవాలయంలో ఫిర్యాదు సలహాల బాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మీ సూచనలు కానీ సలహాలు కానీ ఫిర్యాదులు కానీ వేసిన ఎడల ప్రతిరోజు కూడా నేను దాన్ని చూస్తూ ఉంటానండి. మీ ఫోన్ నెంబర్లతో సుద్ధా అందులో వేసిన ఎడల దాన్ని పరిష్కరించి మీడియా సోదరులతో కానీ మీకు కూడా తెలియజేసి ఆ సమస్యని పరిష్కారం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానండి.